ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీకి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు యువజన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పవన్ తేజ్ పిలుపు మేరకు ఈస్ట్ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగానికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాల్ పోస్టర్ను విడుదల చేసి అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజేషన్ పట్నాల శ్రీనివాస్, అడ్మిన్ జనరల్ సెక్రటరీ కొవ్వూరి శ్రీనివాస్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాల సాయినంద కిషోర్, కళ్యాణ్, సతీష్, జాఫర్, సోరజ్, ప్రేమ్ కుమార్ తదితర యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయించిన అమిత్ షా, ఢిల్లీలో జంతర్ మంతర్లో విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయించిన అమిత్ షా, అమిత్ షా, అమిత్ షా లాఠీ చేసిన అమిత్ షా, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన అమిత్ షా, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన అమిత్ షా, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్. ఢిల్లీలో జంతర్ మంతర్లో విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన అమిత్ షా రాజీనామా చేయాలి. డెమోక్రసీ ఈజ్ నాట్ ఏ డిక్టేషన్షిప్ అని చెప్పేసి ఈ రోజున యువజన కాంగ్రెస్ అలానే దేశవ్యాప్తంగా విద్యార్థులు మోడీ మన అమిత్ షా ఎవరైతే హోంమంత్రి ఉన్నారో ఇవాళ విద్యార్థులపై బాష్పవాయువులు కాల్పులు జరపమని ఇవాళ ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆ హోంమంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. చూసాం గత నీటి మీద అలానే కాకుండా 115 పేపర్లు ఈ దేశ చరిత్రలో బీజేపీ యొక్క నేతృత్వ పాలనలో 115 పేపర్లు లీక్ అయ్యాయి. ఈ రోజున విద్యార్థులు 22 మంది చనిపోయారు. కోట్ల మంది విద్యార్థులు, లక్షలాది మంది వీధిన పడ్డారు. ఈ రోజున వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేక మంది ఈరోజు దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే శాంతియుతంగా ఈ అమిత్ షా హోంమంత్రి కాల్పులు చేయమని, లాఠీ చార్జ్ చేయమని ఇవాళ రూలింగ్ ఇవ్వడం అనేది చాలా తప్పుగా పరిగణిస్తూ ఆయన రిజైన్ చేయాలని ఈరోజు పార్లమెంట్ వద్ద కూడా ధర్నా చేస్తూ ఉన్నాయి. అంటే ఈ నియంతృత్వ పాలనలో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ నియంతృత్వ పాలన పరిపాలిస్తూ ఈ దేశాన్ని, ఈ అడిగే హక్కుని ప్రశ్నించే గొంతుని నొక్కాలని చూస్తూ ఉంది. దీనికి ప్రతిగా విద్యార్థి సంఘాలు అనేక మంది ఈ రోజున గలమెత్తి అమిత్ షా రిజైన్ చేయాలని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జంతర్ మంతర్ కాడ విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయించిన అమిత్ షా వెంటనే రిజైన్ చేయాలని చెప్పి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నాం. ఆయన రిజైన్ చేసే వరకు యూత్ కాంగ్రెస్ పోరాటం ఆపదని ఈ సందర్భంగా తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ గట్టి నవతారకేష్ నా పేరు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నవతారకేష్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థుల
పై అరాచక పాలన చేసిన బీజేపీ 20 మందిని చంపేసి మట్టుపెట్టింది. విద్యార్థులపై బాష్పాయి ఉపయోగించి లాఠీ చార్జీలతో అవమానపరిచింది. అలాంటి బీజేపీని కిందకి దించాలని మేము కోరుకుంటూ ప్రజలందరినీ ఉత్తేజపరచాలని, ఇలాంటి యువతని కించపరుస్తూ యువతని అణిచివేస్తున్న బీజేపీ పాలన అంతమోదించాలని ఈ ధర్నా చేస్తున్నాం.